హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక నెల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అండి. మరి ఇంకెందుకు లేట్, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1 కేజీ నాటు టమాటాలు ఎక్కువగా పండి ఉండకూడదు, అలాగని మరి పచ్చిగా ఉండకూడదు, ఇలా దోరగా ఉన్నవి చూసి తెచ్చుకోండి. అలాగే కారం, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 వెల్లుల్లిపాయల్ని ఇలా పైన పొట్టు వచ్చుకొని తీసుకోండి. కల్లుప్పు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ టమాటాలన్నీ వేసేసి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి 1 నిమిషం ఆరబెట్టుకోండి. ఇలా టమాటాలన్నీ నీట్గా కడిగేసుకొని శుభ్రంగా తుడిచి ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి. ఆవాలు, మెంతులు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ ఏమీ వేసుకోకుండా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు అడగకుండా ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, మనం ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా టమాటా ముక్కలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు అందులో వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని మరొక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కల్లుప్పు, 2 స్పూన్స్ కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని కూడా ఇందులో వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి కదా. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నిలువ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి.
పోపు దినుసులు ఎండుమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా ఇందులో వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ టమాటా పచ్చడి ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది, అంతే నిలువ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత చక్కగా ఉడికిపోయిందో. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే 1 నెల పాటు నిల్వ ఉండే మన టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్న 1 నెల పాటు నిల్వ ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.